కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యి అంటారు కదా, గట్ల తయారైండు. ఆయనే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. మూడోసారి అయితే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద డైరెక్ట్ అటాక్ చేసిండు. ఏమంటాడు, మీ భాష మార్చుకోవాలి అన్నాడు డైరెక్ట్. అసలు మీరు ఎక్కువ మాట్లాడి తక్కువ పనులు చేస్తున్నారు, మనం మస్తు హామీలు ఇచ్చినాం, గ్యారంటీలు చెప్పినాం, అవన్నీ అమలు చెయ్యిర్రి, ఫస్ట్ అసలు మీరు మాటలు తగ్గించుకొని పనులు చెయ్యిర్రి అని డైరెక్ట్ మీడియా ముందు మాట్లాడిండు. అంతకుముందు కూడా ఒకసారి మాట్లాడిండు, ట్వీట్ వేసిండు. 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లెట్లయితావు, అట్లెట్లుంటావు, అసలు ఒప్పుకోరు, కాంగ్రెస్ పార్టీలకు ఇట్లాంటిది ఉండదు, హైకమాండ్ నిర్ణయం ఉంటుంది, నీ సొంతం కాదు అన్న లెక్క మాట్లాడిండు. దాని తర్వాత మీడియా మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఏం మాట్లాడిండు, మీడియా తరపున మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి నా మద్దతు అని కూడా మాట్లాడిండు కదా. అయితే ఇప్పుడు రోజుకోటి మాట్లాడుతుండు కోమటిరెడ్డి గారు. డైరెక్టు పార్టీది కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి వైఖరి మీద రోజు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? కోమటిరెడ్డి మీద చర్యలు తీసుకోకపోతేనేమో ఏమవుతుంది, కోమటిరెడ్డి లెక్కనే ఇంకొకరు రేపు పొద్దున మాట్లాడేటోళ్ళు తయారవుతారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఊకున్నట్టయినా కాదు, నాకు హైకమాండ్ మంత్రి పదవి హామీ ఇచ్చింది అని ఆయన బాజాప్తా మీడియాలో చెప్తున్నాడు చాలాసార్లు. నాకు హైకమాండే మంత్రి పదవి ఇస్తా అని చెప్పింది, నా దగ్గరికి వచ్చేసరికి ఒక రూల్ ఎందుకు వస్తుంది అనేది ఆయన ఓపెన్గానే మాట్లాడుతుండు. పైగా హైకమాండ్ హామీ ఇచ్చింది అంటుండు కాబట్టి హైకమాండ్ ఆశీస్సులు ఉండుంటాయి. ఈ టైంలో అసలు కోమటిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలన్నా, తీసుకోవద్దా? తీసుకుంటేనేమో ఒక లెక్క, తీసుకోకపోతే ఇంకొక లెక్క. ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న లెక్క ఉంటుంది కదా, ఆ సామెత కరెక్టు వర్తిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి గారికి మధ్యలో జరుగుతున్న ఇష్యూస్ చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ఈయన మీద చర్యలు తీసుకోలేదనుకోండి, క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోను, లేకపోతే నోటీస్ ఇచ్చి నోటీసులకు సమాధానం చెప్పును, డైరెక్ట్ సీఎం గారి మీదనే మాట్లాడుతున్నావు అని అనలేదనుకో, రేపు పొద్దున ఇంకొకరు కూడా అసంతృప్తితో ఉన్న వాళ్ళు డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేస్తారు, డైరెక్ట్గా మాట్లాడతారు. ఒకవేళ చర్యలు తీసుకుంటేనేమో ఇంకొక లెక్క ఉంటుంది. అనే ఆల్రెడీ ఆయన దగ్గర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు అసలు ఉప ఎన్నికలు అనేది, రాజీనామాలు ఉప ఎన్నికలు అనేది మాకు అసలు ఏమన్నా కొత్తనా అనేది మాట్లాడుతుండు అని వినిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఎన్నికలు జరిగితే 10 ఉప ఎన్నికలు జరగాలి. ఆల్రెడీ 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు, ఒకటి జూబ్లీ హిల్స్ ఆల్రెడీ ఆయన చనిపోయి ఉన్నాడు, అక్కడ ఉప ఎన్నిక జరగాల్సిందే 11, నాది 12వ అవుతుంది ఏముంది అని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర మాట్లాడుతుండట. ఏ పార్టీలో ఉన్నా కూడా, గతంలో వేరే పార్టీలో ఉండి కూడా గెలిచిన నేను, నా నియోజకవర్గంలో ఎట్లయినా గెలుస్తా, కానీ ఖచ్చితంగా సీఎం గారైనా సరే ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పుని తప్పు అని మాట్లాడడం ఖచ్చితంగా మాట్లాడుతూ అంటుండట. అయితే ఇంకొక సమస్య ఏమొస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు గతంలో చాలామందికి రీసెంట్గానే క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చింది. తీన్మార్ మల్లన్న విషయమే తీసుకోర్రి. తీన్మార్ మల్లన్న విషయంలో మీనాక్షి గారు మనకి ఇన్ఛార్జిగా రాగానే నోటీసులు ఇచ్చిర్రు. దానికి ఆయన బీసీకి సంబంధించిన ఇష్యూ మీద మాట్లాడితే సరే పార్టీ సస్పెండ్ కూడా చేసింది ఆయనని. దాని తర్వాత ఇంకొక 2-3 కూడా ఇచ్చిర్రు. వాళ్ళందరూ ఎవరు? బీసీలు, కోమటిరెడ్డి రెడ్డి. ఇక్కడ అసలు సమస్య ఉంది. గతంలో చాలామందికి నోటీసులు ఇచ్చిర్రు, దాంతోపాటు సస్పెండ్ కూడా చేసిర్రు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళని అయితే సస్పెండ్ కూడా చేసిర్రు. ఇప్పుడు ఈ టైంలో బీసీల కోసం మేము కొట్లాడుతున్నాం, బీసీల కోసం బిల్లు తీసుకొచ్చినాం, బీసీల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చినామని గల్లీ నుంచి ఢిల్లీ రాకపోయి కొట్లాడుతున్నాం బీసీల కోసం మేము అని చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. కానీ పార్టీలో బీసీలకు ఒక న్యాయం ఉంటుంది, రెడ్డిలకు ఒక న్యాయం ఉంటుందా? ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నోటీసులు ఇవ్వకపోతే ఖచ్చితంగా దీన్ని రోజు ఇంకా వాయిస్ పెరుగుతుంది. పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా మాట్లాడతారు చాలామంది. ఎందుకంటే గతంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కళ్ళ ముందు. వాళ్ళకి నోటీసులు ఇచ్చిర్రు, పిలిచిర్రు. అప్పుడు కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసిన టైంలో కూడా ఒక వర్షన్ వినిపించింది, మనందరం కూడా విన్నాం కదా. అప్పుడు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు, పీసీసీ పదవిని డబ్బులకి తెచ్చుకున్నాడు అన్నోళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలే. దాని తర్వాత చిన్నారెడ్డి కూడా మాట్లాడిండు ఒక సందర్భంలో, ఆయన మీద ఏం తీసుకోలే, కానీ బీసీ కాబట్టి తీన్మార్ మల్లన్న మీద తీసుకున్నారు అనే చర్చ గతంలోనే నడిచింది. ఇప్పుడు మళ్ళొక్కసారి ఒకవేళ కోమటిరెడ్డి మీద షోకాజ్ నోటీసులు ఇవ్వకపోతేనో లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగకపోతే మళ్ళొక్కసారి చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. చర్చ కాదు, అసలు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు బీసీల కోసం మేము ఇన్ని చేస్తున్నాం, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడుతూ బీసీలకు మాత్రం నోటీసులు ఇస్తారు, బీసీలను మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, కానీ
వేరే వాళ్ళకి ఇంకొక రూల్ ఉంటుందా, రెడ్డిలకు ఒక రూల్ ఉంటుంది, బీసీలకు ఒక రూల్ ఉంటుందా అని ఖచ్చితంగా జనాలు చర్చించుకుంటారు. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైంది అంటే అన్ని విషయాలు జనాలకు తెలుస్తున్నాయి. ఎవరో కొత్తగా పోయి చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటారు, చూస్తున్నారు. అరే పలానా ఆయన ఏంది, పలానా ఆయన ఏంది, ఎందుకు ఇక్కడ ఈయన విషయంలో ఇట్లా జరిగింది, ఆయన విషయంలో అట్లా జరిగింది అనేది జనాలు ఆలోచించుకుంటున్నారు. సో ఇప్పుడు బీసీల కోసం మనం ఇంత చేస్తున్నాం, ఇది చేస్తున్నాము అని చెప్పుతున్న టైంలో బీసీలకో రూలు, వేరే వాళ్ళకి ఇంకొక రూల్ ఉంది అనేది జనంలోకి పోతే ఎట్లయితుంది, ఇబ్బంది అవుతుంది కదా. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందట. ఇదే ఆలోచించి ఇప్పుడు ఏం చేద్దాం, అసలు కోమటిరెడ్డి ఇష్యూని ఎట్లా డీల్ చేయాలి, ఏం చేయాలి, దీని మీద కొన్ని రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయట, విపరీతమైన చర్చలు. అసలు ఏంది, ఏం చేద్దాం, ఏంటిది, ఏమన్నా నోటీసులు ఇచ్చి పిలుద్దామా, ఒకవేళ నోటీసులు ఇచ్చినా సరే ఖచ్చితంగా దాన్ని పెద్ద రచ్చ చేస్తారు కోమటిరెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ఊకోడు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ మంత్రి పదవి ఇవ్వడంలో నాకు అడ్డుపడుతున్నారు, మంత్రి పదవి రాకుండా చేసిర్రు అనేది ఆయన ఓపెన్గానే మాట్లాడుతుండు. ఒకవేళ నోటీస్ లాంటి సాహసం కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన ఇంకా ఊరుకోడిగా, ఇంకా గట్టిగా మాట్లాడతాడు. చాలా విషయాల్ని నేను బయట పెడతా అని ఇప్పటికే చెప్తున్నాడు. ఒకవేళ నోటీస్ లేకుండా ఉంటే కనుక బీసీల విషయంలో బద్నామైతాం, అసలు ఎట్లా ఏం చెప్పుకోవాలో జనాలకి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కొచ్చింది. కోమటిరెడ్డి విషయంలో ముందుకు పోతే ఒక లెక్క, పోకపోతే ఇంకొక లెక్క ఉంది. అసలు దీన్ని ఎట్లా తేల్వాలి, ఏం తేల్వాలి అనేది అర్థం కాక తలకాయలు పట్టుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీ నాయకులు.